మనం మానవుడిగా ఉన్నప్పుడు అన్ని ధర్మాలు, అన్ని మతాలు బాగుండాలండి. సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఏం చేస్తామండి? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తా. ఇంతకంటే గొప్ప భావన ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? కానీ మనకి అందరి ధర్మాలు బాగుండాలని మనం అనుకుంటామండి. కానీ వేరే వాడు మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూసినప్పుడు మనం ఉండకూడదు కదా, ఊరుకోవద్దు. ఎందుకు మీకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను ఆన్ ద ఫస్ట్ ప్లేస్ చెప్తున్నానంటే, ఎప్పుడు మనకి వాడు మన ధర్మాన్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలిసేది ఎప్పుడంటే మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు. లేకపోతే వేడేవాడు ఏం చెప్పినా మనం నమ్మేస్తాం. అవును, ఇప్పుడు చూడండి, వాస్తవం ఏంటో మన పిల్లల పైన మనకి నమ్మకం ఉన్నప్పుడు, మన పిల్లలంటే మనకి తెలిసినప్పుడు, మన కుటుంబ సభ్యులు అంటే ఎవరో మనకు తెలిసినప్పుడు వేరేవాడు వచ్చి ఏం చెప్పినా మనం నమ్మమండి. వేరేవాడు ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం నమ్మం. ఎందుకంటే మన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది. నేను చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉండే చాలామంది టీవీలలో చెప్తూ ఉంటారు, మనకి ఈరోజు కావాల్సినది ఏదన్నా ఉంటే అందరు ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం. కానీ కొంతమంది వీటిలలో కూడా వ్యూవర్షిప్ కోసం వాటి కోసం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు.